వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ అటికి మామిడాకు కూర అండి. చూడండి, ఈ అటికి మామిడాకు వచ్చేసి ఆ చెట్టు ఈ విధంగా ఉంటుందండి. మనకి చూశారు కదా, ఇది మా ఖాళీ స్థలం అండి. మా పెరట్లో ఇలాగా వాటికవే మొలస్తాయండి ఆ మొక్కలు. ఈ విధంగా మనకు ఒకసారి కానీ వర్షాకాలం అంతా ఇవి బాగా వచ్చేస్తాయండి ఈ మొక్కలు. వీటిని మనం ఏం లేదండి, మనం వాటిలో బాగా చూసుకొని ఆకులు అయ్యి తీసి పెట్టుకొని ఈ కూర చేసుకోవచ్చు అండి. ఇది చాలా బాగుంటుంది ఈ కూర. మనకి మొన్న వర్షం వచ్చింది కదండి, అందుకని ఈ విధంగా మనకి మొక్కలు మొలిచాయి. ఇది మామూలుగా మేమైతే మా అమ్మమ్మలు బామ్మల కాలం నుంచి ఇది తింటున్నామండి. ఎన్నో పోషక విలువలు కూడింది ఇది. అందుకని ఈరోజు ఈ కూర తయారు చేస్తాను. చూడండి, ఈ మొక్కల ఆకుల్ని పునర్నవ అంటారు సంస్కృతంలో. మనమైతే తెల్ల గలిజేరు అంటాము. మాకైతే ఇక్కడ పల్లెటూరులో మేము అటికి మామిడాకు అంటాం దీన్ని. ఈ పునర్నవలో రెండు రకాలండి, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు. ఇప్పుడు మనం తెల్ల గలిజేరు మొక్కతో ఆకుకూర తయారు చేసుకుంటున్నామండి. కూరని పప్పేసి. ఇప్పుడు ఇది మామూలుగా ఖాళీ స్థలాల్లో, పంట పొలాల్లో, కాలువ గట్ల మీద ఎక్కువ వర్షాకాలంలో ఈ మొక్కలు వస్తాయండి. మనమేం వీటిని వేసి పెంచేదేం కాదు, వాటికవే వస్తాయి. మనకు దేవుడిచ్చిన వరం అండి ఇవన్నీను. ఈ రకంగా మనకి మొక్కలు వస్తాయి. ఎక్కువ ఈ మొక్కలు అదే ఈ ఆకులు, దీని కాండము, దీని వేర్లు అన్నీ మనకి ఔషధాలుగా పనికొస్తాయండి. వీటిని తినడం వల్ల మన కిడ్నీ సమస్యలు, శరీరంలో వాపులండి, అంటే వాపులంటే మనకి నీరు పట్టడం, ముఖము, చేతులు, కాళ్ళకి నీరు వచ్చిందంటారు కదా, అలా నీరు రావడం, గుండెకి, అలాగే అధిక బరువు, ఎక్కువ మనం బరువుతో కూడా బాధలు పడుతుంటాం కదండి, అలాగా ఆస్మా, ఇలా చాలాగా, అంటే మూత్రపిండాల్లో రాళ్ళు అయితే ఏమి, మనకు రక్తహీనత, కాళ్ళు చేతులు వాపులంటేనే మనకి రక్తహీనత కదా, ఇలాగా చాలా సమస్యలకి ఈ పునర్నవ అంటే ఈ అటికి మామిడాకు, ఈ తెల్ల గలిజేరు అన్ని పేర్లు ఇదేనండి. దీనికి మనకి చాలా ఔషధంగా ఇది పనిచేస్తుందండి ఈ ఆకులు. అందుకని మనం ఏంటంటే వారానికి 1-2 సార్లు మనం ఇది కూరగా కానీ కషాయంగా కానీ ఎలా అయినా సరే మనం తినగలిగితే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి ఆయుర్వేద నిపుణుల ద్వారా మనకి తెలుసొద్దండి ఇదంతాను, ఈ ఇన్ఫర్మేషన్ అంతాను. అందుకని ఈరోజు నేను ఈ తెల్ల గలిజేరు ఆకుల్ని పెసరపప్పుతో కలిపి కూర తయారు చేసే విధానం మీకు చూపిస్తానండి, రండి. ముందుగా ఈ కూర కోసం మనం పెసరపప్పు తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకుంటామండి. ఈ పెసరపప్పు మనం పెసల నుంచి తయారు చేసుకుందండి. మీరు మామూలుగా అయితే బయట పెసరపప్పు తెచ్చుకుంటే కొంచెం వేడి చేసి వేయించుకొని వాడుకుంటే బాగుంటుందండి. ఈ పెసరపప్పుని చూడండి, ఈ పెసరపప్పులో మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసామండి. ఇప్పుడు ఇందులోనే ఈ ఆకుని కడిగి పెట్టుకున్నామండి శుభ్రంగా. ఈ ఆకును కూడా ఇందులో వేసేసుకుంటాము. చూడండి, ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఇంకా మనకి ఎన్ని సరిపడతాయో అన్ని నీళ్లు పోసుకోవాలండి ఈ కూర కోసం. చూడండి, ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఉడికిందండి, పెసరపప్పు ఉడకాల, ఆకు కూడా ఉడికింది. ఇప్పుడు ఈ ఉడికిన తర్వాత మనం టమాటాలండి, ఒక 2 టమాటాలు, ఈ ఆకుకూరకి టమాటాలు బాగుంటాయి, 2 అట్లా ముక్కలు కోసి కట్ చేసేసుకోవాలా. ఎప్పుడైనా పెసరపప్పు ఉడికిన తర్వాతనే మనం టమాటాలు వేసుకోవాలా. చింతపండు, కొంచెం చింతపండు వేసుకొని ఈ విధంగా ఉడకబెట్టుకోవాలా. చూడండి, దగ్గరగా ఉడికిపోయింది బాగా. ఈ పప్పు ఆకు అంతా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం దించుకొని పప్పు గుత్తితో బాగా మెదిపేసుకోవాలండి. చూడండి, ఇందులో సాల్ట్ అంతా చివర వేసుకోవాలా. వేసుకొని బాగా ఈ ఆకుని పప్పుని మెదిపేసుకోవాలా. మెత్తగా మెదిపేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి తాళింపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టి ఇందులో ఆయిల్ అండి, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కాగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు ఇట్లా సగాటికి చీల్చేసుకోవాలా. ఇప్పుడు ఇందులోనే మెంతులు వేస్తే ఆకుకూరకి ఫ్లేవర్ బాగుంటుంది. ఆవాలు కొంచెం వేగనిద్దాము. చూడండి, వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు తాళింపులుగా పోపుకంతా చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాము.
పోపును వేగనిచ్చి మనం ఇందులో ఇప్పుడు కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఈ పోపుని బాగా వేయించేసుకున్నామండి. ఇప్పుడు ఈ పోపుని ఈ పప్పులోకి వేసేసుకుందాము, ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, మొత్తం వేసేసాం కదా. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పప్పు గుత్తితోనే, దీన్ని మేము మొద్దకం అంటాము, ఈ మొద్దకంతోనే ఈ విధంగా మొత్తం పప్పులోకి ఈ ఆయిలు ఈ పోపుని అంతా ఇలా మెదిపేసుకోవాలి. చూడండి, ఈ పునర్నవ, దీన్ని మేము అటికి మామిడాకు అంటాము, తెల్ల గలిజేరు అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ విధంగా పప్పుకూర తయారు చేసుకున్నాం, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.